హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాధికారాణి అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ళకి రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టట్లేదు, దానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా మేడం, ఏం చేయాలని తరచూ మా దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారండి. ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ళ బాడీలో ఎన్నో హార్మోన్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. లోపల పెరిగే బేబీ కోసం బాడీ అనేది ఆ విధంగా అడాప్ట్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి ప్రెగ్నెన్సీ సమయంలో లోపల బేబీ బరువుతో కూడా చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ నిద్రపోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అలాగే మనకి ప్రెగ్నెన్సీలో మెయిన్గా మనకి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్లో మనకి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక బ్రీతింగ్ ప్యాటర్న్లో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి మనకి. అలాగే వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్లో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది, నెలలు పెరిగే కొద్దీ లోపల బేబీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది, ఉమ్మ నీరు, అలాగే లోపల మాయ, వీటన్నిటితో ఏమవుతుంది, వాళ్ళకి పొట్ట బరువుగా భారంగా ఉంటుంది. దానివల్ల పడుకోవడానికి ఇబ్బంది పడతారు. అలాగే వాళ్ళకి పొట్ట పెరగటంతో ఏమవుతుంది, మంచం మీద ఎటు పడుకోవాలన్నా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. స్ట్రైట్గా పడుకోలేరు, ఒక సైడ్ పడుకున్నా కూడా పొట్ట మంచం తగులుతూ వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల ఒక్కొక్కసారి వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. దాంతోపాటు ఏమవుతుంది, ప్రెగ్నెన్సీలో వాళ్ళకి యూరినరీ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట ఒక్కోసారి ఎవ్రీ 2 అవర్స్కి 3 అవర్స్కి యూరిన్కి లేగాల్సి ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళకి స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. లేదా కొంతమందికి ఒకసారి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి ప్రెగ్నెన్సీలో, బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, లేదా వేరే బాడీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్, వీటన్నిటి వల్ల స్లీప్ అనేది వాళ్ళకి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో మన ప్రెగ్నెన్సీ టైంలో మనకు స్లీప్లో వద్ద డిస్టర్బెన్స్ లేకుండా మనం ఏం చేయాలంటే, మీరు రోజు మినిమం ఒక 30 to 45 మినిట్స్ వీలైనంత ఒక స్లో వాక్ చేస్తూ ఉండండి, యోగా చేస్తూ ఉండండి. అలాగే ఇంట్లో మీకు కుదిరినంత వరకు చిన్న చిన్న పనులన్నీ మీరే చేసినట్టుగా చూసుకోండి. దానివల్ల మీకు నైట్ టైం చక్కగా బెటర్ స్లీప్ అనేది ఉంటుందన్నమాట. దీంతోపాటు ఈవినింగ్ మీరు 5 or 6 తర్వాత టీ కానీ కాఫీ కానీ ఎనీ కెఫెయిన్ రిలేటెడ్ డ్రింక్స్ అనేవి తీసుకోవద్దు. వీటి వల్ల మనకి నిద్ర అనేది సరిగా పట్టదనమాట. ఎందుకంటే కెఫెయిన్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, దానివల్ల స్లీప్లో మనకి డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అలాగే నైట్ టైం మీరు స్లీప్కి అప్పటికప్పుడు మీరు ఫుడ్ తిని నిద్రపోవద్దు. నిద్రపోవడానికి కనీసం ఒక 3 గంటల ముందు మీరు డైట్ తీసుకొని నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ లోపల ఈ ఫుడ్ అంతా చక్కగా డైజెస్ట్ అయిపోతుంది, మీకు స్లీప్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది రాదు. అలానే మీరు నైట్ టైము ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, అలాగా మీరు ఆయిలీ ఫుడ్స్, దాంతోపాటు మీరు స్పైసీ ఫుడ్స్ కానీ ఇలాంటివి నైట్ టైం తీసుకోవద్దు. నైట్ టైం మీరు వీలైనంత వరకు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవడం మంచిదన్నమాట. అలాగే నైట్ టైం నిద్రపోయేటప్పుడు కొంచెం పిల్లోని కొంచెం ఎత్తుగా పెట్టుకొని పడుకోండి. దానివల్ల ఒక్కోసారి మనకి ఫుడ్ అనేది గొంతులో రావడం కానీ ఇలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. దీంతోపాటు మీరు యోగా, మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని మీరు అలవాటు చేసుకోవాలి. అలాగే మీరు రోజు నైట్ టైం పడుకునే ముందు చక్కగా కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. మీ బాడీ మంచిగా రిలాక్స్ అయ్యి మీకు మంచిగా నిద్రపడుతుంది. దాంతోపాటు నిద్రపోయే ముందు మంచి బుక్స్ చదవండి, ఏదైనా చక్కగా లైట్ మ్యూజిక్ వినండి, లేదా చక్కగా గోరువెచ్చని పాలు ఒక గ్లాస్ తాగినా కూడా మీకు స్లీప్ డిస్టర్బెన్స్ అనేవి నిదానంగా మీకు తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అలాగే జాబ్ చేసే ప్రతి ఉమెన్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అందరు ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ఖాళీగా ఉన్నప్పుడు వీటినే స్క్రోల్ చేస్తూ ఉంటారు. మీరు నిద్రపోవడం కనీసం మినిమం 2 అవర్స్ ముందు నుంచి ఈ మొబైల్స్ కానీ, ఈ ట్యాబ్స్ ఆర్ ల్యాప్టాప్స్, ఈ గ్యాడ్జెట్స్ని వాడడం మానేయండి. ఎందుకంటే మనకి మొబైల్ ఫోన్స్ వీటి నుంచి వచ్చే మనకు ఆ బ్లూ లైట్ అనేది మన స్లీప్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సో మీరు ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవటం వల్ల మీరు ఈ ఇబ్బంది నుంచి మీకు మంచిగా రిలీఫ్ అనేది వచ్చి మీకు చక్కగా నిద్ర పడుతుంది అనమాట. థ్యాంక్ యూ.